ప్రమాదాల నుండి ఓఎన్జీసీ ప్రమాదాల నుండి ఓఎన్జీసీ ప్రమాదాల నుండి తూర్పాలు గొల్లపాలెం ప్రజలను తూర్పాలు గొల్లపాలెం ప్రజలను తూర్పాలు గొల్లపాలెం ప్రజలను ఓఎన్జీసీ ప్రమాదాల నుండి ఓఎన్జీసీ ప్రమాదాల నుండి ఓఎన్జీసీ ప్రమాదాల నుండి తూర్పాలు గొల్లపాలెం ప్రజలను తూర్పాలు గొల్లపాలెం ప్రజలను తూర్పాలు గొల్లపాలెం ప్రజలను కాపాడాలి కాపాడాలి ఓఎన్జీసీ ప్రమాదాల నుండి ఓఎన్జీసీ ప్రమాదాల నుండి ఓఎన్జీసీ నిర్లక్ష్యం నశించాలి ఓఎన్జీసీ నిర్లక్ష్యం ఓఎన్జీసీ నిర్లక్ష్యం ఓఎన్జీసీ నిర్లక్ష్యం ఓఎన్జీసీ వారి నిర్లక్ష్యం కాపాడాలి కాపాడాలి ఓఎన్జీసీ కాపాడాలి ఓఎన్జీసీ ప్రమాదాల నుండి కాపాడాలి కాపాడాలి. ఇప్పుడు మనం తూర్పాలెం కేశనపల్లి వెస్ట్ జీజీఎస్ దగ్గర ఉన్న ఓఎన్జీసీ ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలను ఒకసారి ప్రజలకి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. నిన్నగాక మొన్న ఓఎన్జీసీలో గ్యాస్ లీక్ అయింది. దరిమిల సుమారు 90 హాస్పిటల్ పాలైపోయారు. అది జరిగి ఇంకా ఒక రోజు గడవలేదు. నిన్న మరలా పీసీ ఫ్యాక్టరీలు అంటే ఓఎన్జీసీ జీజీఎస్ను ఆనుకుని ఉన్నటువంటి ఈ పీసీ ఫ్యాక్టరీలను అవి కూడా నిన్న ప్రమాదానికి గురైనాయి. దాని ప్రక్కనే మరలా ఇంకో ప్రమాదం కూడా పొంచుంది. ఏంటంటే సబ్ స్టేషను. ఈ మూడు ఒకే కేంద్రంగా కలిసి ఉండటం వలన ఈ 2 గ్రామాలకి రాబోయే రోజుల్లో ప్రమాదం పొంచున్నదని మేము ఖచ్చితంగా విశ్వసిస్తూ ఉన్నాం. ఎలాగంటే ఓఎన్జీసీ జీజీఎస్ను ఆనుకొని పీసీ ఫ్యాక్టరీలకు ఇచ్చినటువంటి అధికారి ఎవరో కానీ చాలా గట్స్ ఉండాలి అటువంటి పనులు చేయాలంటే. కారణం ఏంటంటే అక్కడ ప్రమాదం జరిగినా జీజీఎస్కే ప్రమాదం, జీజీఎస్లో ఏం జరిగినా ఆ పీస్ ఫ్యాక్టరీల ప్రమాదం. ఈ 2 ప్రమాదాలు కలిపి గొల్లపాలెం తూర్పాలెంలో ఉన్నటువంటి ప్రజలకి ప్రమాదం పొంచి ఉన్నదన్న సంగతిని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తాను. దయించి ఓఎన్జీసీ వారు అలాగే దీని మీద పై అధికారులందరూ కూడా స్పందించి దీని విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే తగిన మూల్యం ఈ గ్రామ ప్రజలు అనుభవిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ఇప్పటికే ఓఎన్జీసీ వల్ల భూమి కుంగింది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రెండవది ఇక్కడ గ్యాస్ లీక్ అయ్యి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఫ్యాక్టరీలు తగలబడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎవరు స్పందించట్లేదు. కనుక గ్రామం తరపున మేము ఈ రోజున విన్నపాన్ని గవర్నమెంట్కి మేము తెలియజేస్తూ ఉన్నాం. తూర్పాలెం గొల్లపాలెం మధ్యగా ఉన్నటువంటి ఓఎన్జీసీ వ్యవస్థ మనందరికీ తెలుసు. మరి ఈ 2 గ్రామాలకి ప్రమాదాన్ని పొంచి ఉన్నటువంటి ఈ ఓఎన్జీసీ వారు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మరి మొన్న అయితే గ్యాస్ లీక్ అయ్యి యనమండూరు అస్వస్థకు గురయ్యారు. నిన్న ఆ పక్కనే ఈ ఓఎన్జీసీ గోడనే అనుకున్నటువంటి పీస్ ఫ్యాక్టరీ అంటుకుని మరి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలంతా కూడా భయభ్రాంతులు అయ్యారు. ఎందుకంటే ఓఎన్జీసీ వెల్స్, ఈ చుట్టుపక్కల ఉన్న వెల్స్ అన్నీ కూడా ఈ కేంద్రంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సంస్థకి వాటిని పైప్ లైన్ల ద్వారా ఇక్కడికి తరలిస్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఆ పీస్ ఫ్యాక్టరీ పైర్ అయినటువంటి ఆ పైరు వెళ్ళి ఆ ఓఎన్జీసీలో పడితే ఒక్కసారిగా ఈ తూర్పుపాలెం గొల్లపాలెం గ్రామాలు ఒక్కసారిగా ఉలిక్కుబడి మరో నగరం కంటే అత్యంత ప్రమాదమైనటువంటి పరిస్థితులు మరి త్రుటిలో తప్పినటువంటి సందర్భాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఏ రోజు ఏం జరుగుతుందనే భయంతో ఈ ఓఎన్జీసీ వ్యవస్థ కోసం మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు రోజు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చిన్న స్థాయి ప్రజలు ఏ రోజుకి ఆ రోజే కూలీ నాలీ చేసుకుని వారు పొట్ట చేతి పట్టుకుని బతుకుతున్నటువంటి చిన్న స్థాయి జీవనాన్ని గడిపేటటువంటి మనుషులు ఈ చుట్టుపక్కల ఉన్నారు. వారందరికీ ఎవరు భరోసా? ఏదన్నా ప్రమాదం జరిగితే ఎవరు వీరికి మరి వీరి కుటుంబాలని ఎవరు ఆదుకుంటారు? మరో గతంలో జరిగినటువంటి ఒక నగరాన్ని ఒక్కసారి నగరం యొక్క పరిస్థితిని మీ అధికారులు మరి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు ఇటువంటి పెద్దలందరూ కూడా ఈ సబ్జెక్ట్ మీద మరి తగిన చర్య తీసుకుని ఈ ప్రాంతంలో ఉంటే ఓఎన్జీసీ లేదా ఆ పీస్ ఫ్యాక్టరీ లేదంటే ఏదో ఒకటి ఉండేలాగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ ఓఎన్జీసీ పక్కనే మరి ఇటువంటి సంస్థలన్నీ పెట్టి అగ్నికి సున్నితంగా ఆహుతైపోయేటటువంటి ఫ్యాక్టరీలు మరి ఈ ఓఎన్జీసీని ఆనుకునే ఇక్కడ అప్పుడే
ఇప్పుడే ఇది 5వ సారి ఆ ఫీస్ ఫ్యాక్టరీలు అంటుకోవడం ఇక్కడ ఈ చుట్టుపక్కల. గతంలో ఒక 30 సంవత్సరాల క్రితం ఇలాగే ఫీస్ ఫ్యాక్టరీలు అంటుకుని మా ఊరు తూర్పుపాలెం ఇంచుమించుగా ఒక 20-30 ఇల్లులు దగ్ధం అయిపోయినటువంటి విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ గుర్తు చేస్తున్నారు. ఇలాంటి భయాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ చుట్టుపక్కల ప్రాంతీయులంతా మరి అనుక్షణం చస్తూ బతుకుతున్న విషయాన్ని ఓఎన్జీసీ వారు గ్రహించి మరి దీనికి సంబంధించినటువంటి ఎంఆర్ఓ గారు, కలెక్టర్లు కూడా దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకుని ఈ చుట్టుపక్కల వాతావరణాన్ని మరి జిల్లా కలెక్టర్ గారు కూడా పరిశీలించి దీని మీద సరైన చర్య తీసుకుని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక భరోసాగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను కాపాడడానికి ముందుకు రావాలని ఓఎన్జీసీ వ్యవస్థను జిల్లా అధికారులను మరి మా తూర్పుపాలెం గొల్లపాలెం ప్రజల తరపున మేమందరం కూడా కోరుకుంటూ మరి మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. తూర్పుపాలెం సరిహద్దుల్లో ఉన్నాం మేము. రాపాక జయలక్ష్మి అండి. మేము ఇక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయండి. చాలా భయంతో పిల్లలతోటి కూలీనాలు చేసుకుని బతికి లేబర్ వాళ్ళు ఇవ్వండి. మేము భయంతో నిద్ర లేకుండా ఓఎన్జీసీ ఏం జరుగుతుందో, ఈ పీస్ ఫ్యాక్టరీలు ఏం జరుగుతున్నాయి అనేసి అనునిక్షము భయంతో బతుకుతున్నామండి. మాకు ఓఎన్జీసీ వాళ్ళు న్యాయం చేసండి. ఈ చదువుకుని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఇచ్చిలాగా, లేకపోతే ఏదైనా మమ్మల్ని దత్త చేసుకుని మా గ్రామాన్ని మమ్మల్ని ఆదుకునేలాగా మమ్మల్ని కాపాడటానికి ఓఎన్జీసీ వాళ్ళని రమ్మని మేము అడుగుతున్నామండి. మేమైతే ఆర్థికంగా కూలి చేసుకోవాలండి. అలాంటిది మేము భయంతో బతికి అంటుకుపోతున్న పీసు బ్యాటరీలని మీరు అరికట్టాలండి. అప్పుడే 5-6 సార్లు అంటుకుపోతున్నాయండి. మాకు సమాధానం చెప్పి మేము గుండెల మీద చేతులు పెట్టుకుని బతుకుతున్నామండి. ఎందుకని అలాగా పీసు బ్యాటరీలుగా అర్హత మీరు ఎలాగ ఇచ్చారండి? మరి ఏమి అర్హత ఎక్కడి నుంచి తెచ్చుకున్నారండి? అది పర్మిషను పీసీ బ్యాటరీని ఓఎన్జీసీని ఆనుకుని ఉంటాము. అది ఎంత ఘోరమండి. మీరు ఓఎన్జీసీని అయినా తప్పించండి, పీసీ బ్యాటరీని అయినా తప్పించండి. మాకు రక్షణ కలిగించండి. మేము కూలి చేసుకుని మా స్థానం అండి, మా ఊరు, మా గ్రామము, మేము బతకటానికి భయపడిపోతున్నామండి. మీ వల్ల మాకు ధైర్యంగా మీరు సహాయం చేయడానికి ఎదురుకొస్తారని కోరుతున్నామండి.